మత మార్పిడి తప్పు. మత మార్పిడి తప్పు. మతం మార్చుకున్నవాడు కూడా తప్పు. ఖురాన్లో ఎక్కడ కూడా మత మార్పిడి చెయ్యండి అని ఒక వాక్యం కూడా లేదు. మరి కన్వర్టెడ్ రివోటెడ్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఖురాన్ ఏం చెప్తుందో చూద్దాం ఇప్పుడు మనం. ఖురాన్ ఏం చెప్తుంది? ఖురాన్లో మత మార్పిడి చేయొచ్చా చేయరాదా? ఖురాన్ ఏం చెప్తుంది? మత మార్పిడి లేదు సార్. మత మార్పిడి ఖురాన్ చేయమని ఎక్కడ చెప్పట్లేదు అసలు. గతంలో నేను ఇంకో ఇంటర్వ్యూ సమీ గారిని అడిగినా కూడా ఆయన ఇదే చెప్తున్నాడు. ఏమని? మత మార్పిడి అనేది తప్పు, చేయకూడదు. మత మార్పిడి లేనే లేదు, మత మార్పిడి చేయకూడదు, మత మార్పిడి చేయమని ఖురాన్ ఎక్కడ చెప్పలేదు. మరి స్టేజెస్ మీద మీరు తొందరలో ఖయామత్కి గురవుతారు, నరకానికి పోతారు, స్వర్గం కావాలి అని అంటే అన్నని విశ్వసించండి, అంతిమ దినం సమీపంలో ఉంది అని చెప్పే యాక్చువల్గా చేయాల్సింది దావా పండితుల పరిస్థితి ఏంటి? అసలు యాక్చువల్గా చేయాల్సింది దావా పండితులంతా అబద్ధపు బోధకులు అని ముద్రేయొచ్చు. అందరూ కాదు, ఎవరైతే మత మార్పిడికి గురి చేస్తున్నారో వాళ్ళు. ఎవరైనా ఒకరు వారి వర్గం వైపు పిలుస్తున్నారంటే తప్పు. అంటే హిందువులుగా మారుమనడం కూడా తప్పే. ఎవరు కూడా ఒక వర్గం వైపు పిలుస్తున్నారు నేను చూడలేదు. చూడండి ఇక్కడ వర్గం అంటే మతమే కాకపోవచ్చు. హిందువులో నుంచి వైష్ణవులు వచ్చేసి శైవత్వం తప్పు, వైష్ణవమే తప్పు కరెక్ట్ అని బోధించుకున్న వర్గ విభేదమే కదా.